రాత్రిపూట దొంగలు పడితే బంగారాన్ని, డబ్బుల్ని తీసుకొని పోతారు. కానీ ఈ రోజు ప్రపంచమంతా మాట్లాడుకుంది ఏందంటే వెనిజులా ప్రెసిడెంట్‌ను దొంగతనం చేసినారు. అది కూడా రాత్రిపూట. కరెంట్ ఆఫ్ చేసిన సరికి వెనిజులా ప్రజలకి ఏమనిపించిందంటే ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ అయితుందిలే అనిపించింది. దాని తర్వాత ఆర్మీ బేస్డ్ వాళ్ళ హౌసెస్ ఉంటాయి కదా! వాళ్ళ మీద అటాక్స్ జరిగితే వీళ్ళకి అనిపించింది ఏందంటే ఏదోలే లచ్చెం బాంబులు, వంకాయ బాంబులు మిగిలినయి న్యూ ఇయర్‌కి అవి కాల్చుకుంటున్నారని అనుకున్నారు. కానీ అది కాదు. వాళ్ళ ప్రెసిడెంట్‌నే ఇంట్లో పోయి ఆయన పాపం పండుకొని ఉన్నాడంట. ఆయనను తీసుకొని బెడ్‌షీట్‌తో పాటు ఆయనను బయటికి తీసుకొని వచ్చినారు. ఆయన నాకు చలి పెడుతుంది కదా అంటే, చెప్పు 2 వంకాయ మాంబులు ఉన్నాయి ఏసాము చలి పోతుంది నీకు అన్నారంట. దుప్పటి గిప్పటి అన్నీ తీసేసి ఆయనను వెనిజులా నుంచి డైరెక్ట్ అమెరికాకు చేతులు కట్టి మరి దారుణంగా తీసుకొని వచ్చినారు. ఇది మీకు గుర్తే ఉంటుంది. పంజాబ్ వాళ్ళని కూడా ఎవరైతే అమెరికాకు ఇల్లీగల్గా పోయినారో వాళ్ళని కూడా అట్లనే తీసుకొచ్చినారు. ఈయనను కూడా అట్లనే తీసుకొని వచ్చినారు. ట్రంప్ ఆత్మ ట్రంప్ను అడుగుతుంది, ఏ ట్రంప్ నువ్వేంది మోసం చేసినావు, నువ్వు అందరికీ చెప్తావు నాకు నోబెల్ ప్రైజ్ కావాలా, నోబెల్ ప్రైజ్ ఇవ్వండి, నేను శాంతి దూతనంటావు, నువ్వేంద్రని 2026 స్టార్టింగే వెనిజులా ప్రెసిడెంట్నే లేపేసి నీ కాడ పెట్టుకున్నావు, అది తప్పు కదా అని ఆయన అంతరాత్మ అడిగితే ఆయన ఒకటే మాట చెప్పినాడు, నేనేదో జబర్దస్త్లో పంచులు జోకులు వెలకుండాయని నేనేదో జోక్ వేస్తున్నా జనాలతో, నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోకు, నువ్వు కొంచెం సీరియస్ అయినావంటే నిన్ను కూడా లోపల వేసేస్తా, ఆర్మీ వాళ్ళు పక్కనే ఉన్నారని చెప్పినారు. అర్థమైంది కదా. నెక్స్ట్ ఈయన టార్గెట్ ఏందో తెలిస్తే కామెంట్ చేయండి. కొలంబియా అని మీకు అర్థమైంది. అది కొలంబియాని కూడా మామూలు కాదు, లేపేస్తాడు ట్రంప్ మామ.